గమనిక. ఈ వీడియో కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో ద్వారా ఎవరికీ ఎటువంటి మెడికల్ అడ్వైస్ కానీ ఆరోగ్య సంబంధిత సూచనలు గానీ ఇవ్వటం లేదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దయచేసి మీకు దగ్గరలో ఉన్న సర్టిఫైడ్ డాక్టర్ను సంప్రదించగలరు. మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా ఉండాలి. అయితే మనం ఆహారం తిన్న ప్రతిసారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ అధిక గ్లూకోజ్ను నియంత్రించటానికి మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ను లివర్, మసిల్స్ మరియు ఫ్యాట్ సెల్స్లోకి తరలించి అక్కడ స్టోర్ చేస్తుంది. ఫ్యాట్ సెల్స్లో స్టోర్ చేసిన తర్వాత కూడా ఇంకా గ్లూకోజ్ మిగిలి ఉంటే మిగిలిన గ్లూకోజ్ను శరీరం కొవ్వుగా మార్చి స్టోర్ చేస్తుంది. ఇలా మన శరీరంలో కొవ్వు తయారవుతుంది. ఈ ప్రాసెస్ కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కంటిన్యూస్గా జరగడం వలన మన శరీరంలో ఫ్యాట్ పెరిగి మనం లావ్ అవుతాం. చాలా మందికి ఒక భ్రమ ఉంది. తక్కువ తింటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, బరువు తగ్గిపోతాం అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. మీ శరీరంలో ఇన్సులిన్ ఓవర్ ప్రొడక్షన్ని తగ్గించకుండా మీరు ఎంత తక్కువ తిన్నా, ఎంత ఎక్కువ వర్కౌట్ చేసినా మీ బాడీలో ఫ్యాట్ బర్నింగ్ జరగదు. ఒకవేళ తగ్గినా మళ్ళీ వెయిట్ పెరగడం తగ్గడం జరగవచ్చు. హెల్తీగా బరువు తగ్గాలంటే మీరు ఎంత తింటున్నారు అన్నదానికంటే మీరు ఏం తింటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి అవసరమైనవి మ్యాక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ మరియు మైక్రోన్యూట్రియంట్లు, విటమిన్లు, మినరల్స్ సరిగ్గా ఆహారం ద్వారా అందితేనే హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. అది జరగకపోతే ఇన్సులిన్ సమతుల్యం దెబ్బతింటుంది. బరువు తగ్గడం కష్టమే కాకుండా ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ తినడం కంటే సరైన పోషకాహారం తినడం ముఖ్యం. బరువు తగ్గాలి అంటే ముందు మీరు హెల్తీగా అవ్వాలి. ఎందుకంటే బరువు తగ్గడం అనేది ఒక హీలింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు న్యూట్రియంట్ రిచ్ ఆహారం డైట్ ద్వారా తీసుకుంటారో అప్పుడు మీ శరీరం లోపల నుండి బలపడుతుంది. ఈ హెల్దీ ప్రాసెస్లోనే శరీరం స్వయంగా హీలింగ్ అవుతూ బరువును నార్మల్ స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఏదైనా డైట్ చేయాలంటే ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక రోజుకు మీ శరీరానికి కావాల్సిన మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి ఎంత అవసరమో అవి ఎలా ఆహారం ద్వారా అందించాలో మీకు అవగాహన ఉండాలి. అలా కాకుండా మీరు బయట ఫుడ్ మానేసి కేవలం ఇంట్లో వండిన మాత్రమే తింటూ కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ లేదా మీరు హెల్తీ అనుకునే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకున్న తినడం డయట్ కాదు. ఎందుకంటే ఒక 60 kgs ఉన్న వ్యక్తి తన బాడీ వెయిట్ని 1.6తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో కనీసం అంత ప్రోటీన్ని ఒక రోజుకి తన శరీరానికి అందించవలసి ఉంటుంది. అంటే 60 × 1.6 96 గ్రాములు అంటే 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి కనీసం 96 గ్రాముల ప్రోటీన్ ఒక రోజుకి అవసరం. అన్ని రకాల ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఉంటుంది. రైస్లో, పప్పుల్లో, నట్స్లో ప్రోటీన్ ఉంటుంది. మీరు ఏ ఫుడ్ తీసుకున్న అందులో ఎంతో కొంత ప్రోటీన్ ఉంటుంది. కానీ మన శరీరానికి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కలిగి ఉన్న ప్రోటీన్ మాత్రమే కావాలి. ఎప్పుడైతే మనం ఫుడ్ ద్వారా ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ప్రోటీన్ని అందిస్తామో మన శరీరం దాన్ని కంప్లీట్ యూటిలైజ్ చేసుకొని హార్మోన్స్ని, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది. టిష్యూ రిపేర్ అంటూ, మసిల్ మెయింటెనెన్స్ అంటూ ఇంకా చాలా రకాల బయోలాజికల్ ప్రాసెసెస్కి వాడుతుంది ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ని. యానిమల్ ఫుడ్స్ అయిన ఎగ్స్, మీట్, మిల్క్ ప్రోడక్ట్స్లో మన శరీరం ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి వీలుగా మోస్ట్ బయో అవైలబుల్ ఫామ్లో ఉంటుంది. మీరు హెల్తీ వేలో బరువు తగ్గుతూ హెల్తీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ శరీరానికి ఒక రోజుకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ని ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా అందించవలసి ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ అనేవి మన శరీరానికి కావాల్సిన ఇంకొక ముఖ్యమైన మ్యాక్రోన్యూట్రియంట్. మన బ్రెయిన్ సగం పైగా
ఫ్యాట్తోనే తయారు చేయబడింది. మెదడు ఫంక్షన్ బాగుండాలంటే హెల్దీ ఫ్యాట్స్ అవసరం. హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో ఇన్సులిన్ స్పైక్ తగ్గి బాడీ ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది. ఫ్యాట్స్ లేకుండా హార్మోన్లు ఉత్పత్తి అవు సరైన హార్మోన్లు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రత్యేకంగా లెప్టిన్ అనే హార్మోన్ ఆకలి నియంత్రించడంలో కీలకం. గుడ్ ఫ్యాట్స్ తీసుకున్న తర్వాత చాలాసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో క్రేవింగ్స్ తగ్గుతాయి. రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు గుడ్ ఫ్యాట్స్ కోసం ఎగ్ యోక్స్, మీట్, వాల్నట్స్, అవకాడో, నెయ్యి, వర్జిన్ కోకోనట్ ఆయిల్ లాంటివి మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్, ఇవి మన శరీరానికి అవసరం, కానీ ఇవి అవసరమైనంత మాత్రమే తింటే ఆరోగ్యానికి మేలు, లేదంటే హాని. మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని 90% మీ శరీరానికి అందించి మిగిలిన 10% మీకు నచ్చినటువంటి కార్బోహైడ్రేట్స్ అయినా తీసుకోవచ్చు. అవి రైస్ అయినా కావచ్చు, ఏదైనా మీకు నచ్చిందైనా తీసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ సరైన నిష్పత్తిలో తీసుకోవడం, విటమిన్స్ అండ్ మినరల్స్ లోపం లేకుండా చూసుకోవడం, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం. డైట్ అంటే ఏదో బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి చేసేది కాదు. మనం బ్రతికున్న అన్ని రోజులు హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా డయటింగ్ చేస్తూ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బరువు తగ్గాలని విపరీతంగా తక్కువగా తినడం, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ సరిగ్గా తీసుకోకుండా ఏవో కొన్ని ఫ్రూట్స్, మిల్లెట్స్, నట్స్ లాంటివి యాడ్ చేసుకుని తినడం, ఆకలిని చంపుకోవడం లాంటివి చేస్తూ మీరు హెల్తీ డయట్ చేస్తున్నాను అని అనుకుంటూ అలానే కంటిన్యూ చేస్తే కొన్ని రోజుల తర్వాత మీకు హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ డల్గా అవ్వడం, కళ్ళు తిరగడం, మజిల్ క్రాంప్స్, మైగ్రెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. Thanks for watching.